నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ది సైకాలజీ ఆఫ్ మనీ. మార్గన్ హౌసెల్ రాసిన ఈ పుస్తకం మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది తెలుసా? ఎందుకంటే డబ్బుతో సక్సెస్ అవ్వడం అనేది నిజానికి మనకు లెక్కలు ఎంత బాగా వచ్చు అనేదానికంటే డబ్బు విషయంలో మన ప్రవర్తన ఎలా ఉంది అనే దానిమీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఈ విశ్లేషణ మీకు ఆ విషయాన్నే చాలా స్పష్టంగా వివరిస్తుంది. సరే, ముందుగా మిమ్మల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతాను. అసలు నిజంగా ధనవంతులు అంటే ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. డబ్బు విషయంలో మన మనుషుల ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది కదా. ఎవరైనా ఖరీదైన కార్లో వెళ్తుంటే లేదా పెద్ద బంగళాలో ఉంటే అబ్బా వీళ్ళు భలే ధనవంతులు అని మనం భ్రమపడుతుంటాం. కానీ అసలు నిజమేంటంటే అది కేవలం పైకి కనిపించే ఆడంబరం మాత్రమే. ఓకే, దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఇద్దరు వ్యక్తుల కథ చెప్తాను వినండి. ఒకరు రొనాల్డ్ రీడ్. ఈయన జీవితమంతా ఒక సాధారణ స్వీపర్గానే పనిచేశారు. కాని ఆయన చనిపోయే నాటికి తనకంటూ ఏకంగా $8 మిలియన్ అంటే సుమారు 64 కోట్ల రూపాయల ఆస్తిని కూడబెట్టారు. ఇంకొకరు రిచర్డ్ ఫస్కోన్. ఈయన ఏకంగా హార్వర్డ్లో చదివి పెద్ద బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. కాని 2008 నాటికి పూర్తిగా దివాలా తీశారు. ఆలోచించండి, ఒక సాధారణ స్వీపర్ గెలిచిన చోట అత్యున్నత చదువులు చదివిన ఒక మేధావి ఎందుకు ఓడిపోయారు? సింపుల్. ఫైనాన్స్ అనేది కేవలం నంబర్స్తో ఆడుకునే గేమ్ కాదు, అదొక సాఫ్ట్ స్కిల్. ఇక్కడే మనకు అసలైన మొదటి పాయింట్ వస్తుంది: మైండ్ సెట్ ఓవర్ మ్యాథ్స్. అంటే గణితం కంటే మన ఆలోచనా విధానమే చాలా ముఖ్యం. మార్గన్ హౌసెల్ చెప్పిన ఈ మాట అక్షర సత్యం. ఆయనేమంటారంటే, డబ్బుతో మనం ఎలా డీల్ చేస్తున్నామనేది మనం ఎంత తెలివైనవాళ్లమనే దానిమీద కాదు, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. ఈ ఒక్క మాట పర్సనల్ ఫైనాన్స్ గురించి మనకున్న పాత నమ్మకాలను పూర్తిగా బద్దలు కొడుతుంది కదూ. చూడండి, ఇక్కడ మనం ఒక విషయం ఒప్పుకోవాలి. ప్రపంచంలో ఎవ్వరూ పిచ్చివాళ్లు కాదు. మనలో ప్రతి ఒక్కరి ఆలోచనా విధానం భిన్నంగానే ఉంటుంది. ఎందుకంటే మన జీవిత అనుభవాలు వేరు, మనం పెరిగిన వాతావరణం వేరు. ఉదాహరణకు, స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు నష్టపోయిన వాళ్ల భయం వేరుంటుంది, మార్కెట్ బూమ్లో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ల ధైర్యం వేరుంటుంది. అంతేకాదు, మన జీవితాల్లో అదృష్టం, రిస్క్ అనేవి చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఎదుటివాళ్ల నిర్ణయం మనకు పిచ్చిదిగా అనిపించొచ్చు, కాని వాళ్ల దృష్టిలో వాళ్లు తీసుకున్న నిర్ణయం 100కి 100 పాళ్లు కరెక్ట్. రైట్. ఇప్పుడు రెండో ముఖ్యమైన విషయానికి వద్దాం. అదేంటంటే కోరికల ఉచ్చు. ఇది నిజంగా ఒక ట్రాప్ అండి. మనం సంపదను నిర్మించకుండా ఆపే అతిపెద్ద మానసిక వల ఇదే. ఈ ట్రాప్లో పడిపోయినవాళ్లు చేసే మొదటి తప్పు సామాజిక అప్పు, అంటే సోషల్ డెట్. అంటే ఏంటో తెలుసా? మన దగ్గర డబ్బు లేకపోయినా సమాజం ముందు, సోషల్ మీడియాలో మనం చాలా రిచ్ అని చూపించుకోవాలనే ఒక విపరీతమైన మానసిక ఒత్తిడి. కేవలం పక్కవాళ్ల మెప్పు కోసం మన స్తోమతకు మించి అప్పులు చేసి మరీ ఖర్చు పెడుతుంటారు. ఆ క్షణంలో అది స్టేటస్లాగా అనిపించినా చివరికి అది మనల్ని తీరని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది. దీన్నే కార్లో ఉన్న మనిషి పారాడాక్స్ అంటారు. ఎంత అద్భుతమైన కాన్సెప్టో కదా ఇది. మనం రోడ్డు మీదే ఏదైనా ఖరీదైన బెంచ్ కారో, ఆడీ కారో వెళ్తుంటే ఏమనుకుంటాం? వావ్, ఆ కార్లో నేనుంటే ఎంత బాగుంటుంది అని ఊహించుకుంటాం. అంతేకాని ఆ కార్ నడుపుతున్న వ్యక్తిని మనం అస్సలు పట్టించుకోము, గౌరవించం కూడా. మనం కేవలం వస్తువులను చూసి ఇష్టపడతాం తప్ప ఆ వస్తువులను కొన్న వ్యక్తిని కాదు అనేది మనం గ్రహించాల్సిన నగ్న సత్యం. ఇక్కడ ఇంకో డేంజర్ ఏంటంటే 2x రూల్. మన జీతం డబల్ అవ్వగానే ఆటోమేటిక్గా మన ఖర్చులు, కోరికలు కూడా డబల్ అయిపోతాయి. బైక్ ఉన్నప్పుడు కారు కావాలనుకుంటాం, జీతం పెరగ్గానే ఇంకా పెద్ద కారు కావాలనుకుంటాం. ఈ నాకు ఇది చాలు అనేదానికసలు హద్దులే లేకుండా పోయాయి. రజత్ గుప్తా లాంటి అత్యంత సక్సెస్ఫుల్ వ్యక్తులు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ వలలో పడి పతనమవ్వడానికి కారణమేంటో తెలుసా? ఈ ఇంకా కావాలి అనే అత్యాశ మరియు పక్కవాళ్లతో పోల్చుకోవడమే. ఇక మూడో విషయానికి వద్దాం: రిచ్ వర్సెస్ వెల్తీ. అంటే డబ్బున్నవాళ్లకు, నిజమైన సంపన్నులకు మధ్య ఉన్న తేడా. చాలామంది ఈ రెండూ ఒకటే అనుకుంటారు, కాని కానే కాదు. ఇది అర్థం కావాలంటే రమేష్, సురేష్ల గురించి చూద్దాం. రమేష్కు డబ్బు రాగానే ఖరీదైన కార్లు, గ్యాడ్జెట్స్ కొంటూ డబ్బునంతా ఖర్చుపెట్టి సమాజానికి చాలా రిచ్గా కనిపిస్తున్నాడు. కాని సురేష్ అలా కాదు. తన డబ్బును మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిగా పెడుతూ చాలా సింపుల్గా బతుకుతున్నాడు. చూసేవాళ్లకు రమేష్ లైఫ్ స్టైల్ అద్భుతంగా అనిపించొచ్చు, కాని నిజానికి రమేష్ కేవలం ఖర్చు పెడుతున్నాడు, సురేష్ మాత్రమే నిశ్శబ్దంగా తనకోసం సంపదను నిర్మిస్తున్నాడు.
అందుకే మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. సంపద అనేది కంటికి కనిపించనిది. అవునండి, మనం కొనుగోలు చేయకుండా వదిలేసిన కారు, కొనని ఖరీదైన వాచ్, భవిష్యత్తు కోసం మనం బ్యాంకులో దాచిన డబ్బు, మనం ఖర్చు చేయని డబ్బే మన నిజమైన సంపద. రైట్. ఇప్పుడు పెట్టుబడుల ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 4వ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అదే ద మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్, చక్రవడ్డీ మాయాజాలం. ఈ నెంబర్ను చూశారా? 99%. అసలు నమ్మశక్యంగా లేదు కదూ? ప్రపంచ కుబేరులలో ఒకరైన వారెన్ బఫెట్ సంపదలో 99% ఆయన 50వ పుట్టినరోజు తర్వాత వచ్చిందే. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పెట్టుబడిలో మనకు కావలసింది తెలివితేటలు కాదు, ఓపిక. చక్రవడ్డీ తన మ్యాజిక్ను చూపించాలంటే దానికి కాస్త సమయమివ్వాలి. దీన్ని ఇంకొంచెం క్లియర్గా చూద్దాం. జిమ్ సైమన్స్ ప్రతి ఏటా 66% లాభాలు గడించారు, కానీ ఆయన ఆస్తి $21 బిలియన్. అదే వారెన్ బఫెట్కు కేవలం 22% రాబడి మాత్రమే వచ్చింది. అయినా ఆయన ఆస్తి ఏకంగా $84.5 బిలియన్. ఎందుకో తెలుసా? బఫెట్ చాలా చిన్న వయసులోనే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి ఆ డబ్బును అలాగే కాంపౌండ్ అవ్వనిచ్చారు. అది సమయం యొక్క పవర్. ఇప్పుడు 5వ విభాగం, సంపదను నిలబెట్టుకోవడం. డబ్బును సంపాదించడం ఒక ఎత్తు అయితే, సంపాదించిన ఆ డబ్బును మన దగ్గరే నిలబెట్టుకోవడం పూర్తిగా వేరొక ఎత్తు. ఈ రెండింటికీ కావలసిన స్కిల్స్ అసలు ఏమాత్రం కలవో తెలుసా? డబ్బు సంపాదించాలంటే మనం రిస్క్ తీసుకోవాలి, ఎంతో ఆశావాదంతో ఉండాలి, రాత్రింబవళ్ళు కష్టపడాలి. కాని ఆ వచ్చిన సంపదను నిలబెట్టుకోవాలంటే మనలో కొంచెం భయం ఉండాలి, పొదుపు చెయ్యాలి, అన్నిటికంటే ముఖ్యంగా వినయం ఉండాలి. సంపాదించడానికి వాడిన ధైర్యం దాన్ని కాపాడుకోడానికి ఏమాత్రం పనికిరాదు. చరిత్రలో జరిగిన ఈ ఉదాహరణ చూడండి. 1929లో స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు ప్రపంచమంతా నష్టపోతే జెస్సీ లివర్మోర్ అనే వ్యక్తి మాత్రం అద్భుతంగా కోట్లు సంపాదించాడు. కాని ఏమైంది? ఆ డబ్బును నిలబెట్టుకునే మానసిక స్థైర్యం ఆయనకు లేకపోవడం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్తో మళ్లీ ఇష్టమొచ్చినట్టు పెట్టుబడులు పెట్టి చివరికి రోడ్డున పడ్డాడు. డబ్బును నిలబెట్టుకునే లక్షణం లేకపోతే ఎంత పెద్ద తోపులైనా పతనమవ్వాల్సిందే అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే ఎప్పుడూ ఊహించని వాటికోసం ప్లాన్ చేసుకోవాలి. దీన్నే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవాలని అగ్రికోల్డ్లాంటి స్కాముల్లో ఇరుక్కోవద్దు. అలాగే మొన్న మధ్య వచ్చిన క్రిప్టోకరెన్సీ క్రేజ్లో గుడ్డిగా పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వాళ్లని మనం ఎందరినో చూశాం. ఇలాంటి హైపులకు, గెట్ రిచ్ క్విక్ స్కీములకు ఎంత దూరంగా ఉంటే మన డబ్బు అంత సేఫ్గా ఉంటుంది. ఫైనల్గా 6వ విభాగం, స్వేచ్ఛ. అసలిదంతా ఎందుకు? మనం ఎందుకు డబ్బు సంపాదించాలి? డబ్బు మనకిచ్చే అతిపెద్ద బహుమతి వస్తువులు కాదు సుమా, అది మనకు స్వేచ్ఛనిస్తుంది, ఫ్రీడమ్. ఈ 86,400 ఏంటో అర్థమైందా? ఇవి ఒక రోజులో ఉండే సెకండ్లు. ధనవంతుడికైనా పేదవాడికైనా ప్రకృతి ఇచ్చిన ఈ సమయం ఒక్కటే. కాని ఆ సమయాన్ని మనం ఎలా వాడుతున్నాం అనేదే మన లైఫ్ను డిసైడ్ చేస్తుంది. మన సమయం మీద మనకు కంట్రోలుండటమే డబ్బు మనకు చెల్లించే అత్యధిక డివిడెండ్. ఎంత అద్భుతమైన మాట కదా! డబ్బుకున్న నిజమైన వాల్యూ బ్రాండెడ్ బట్టలు, పెద్ద కార్లు కొనడంలో లేదండి. మనకు నచ్చిన పనిని, మనకు నచ్చినప్పుడు, మనకు నచ్చిన వాళ్లతో చేసుకోగలగడం, ఆ స్వేచ్ఛను కొనడంలోనే ఉంది. ఒకసారి ఆలోచించండి, నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? అప్పు చేయకుండా హాస్పిటల్ ఖర్చులు భరించగలగడం ఒక లెవెల్. అసలు ఏమాత్రం నచ్చకపోయినా ప్రాణాల మీదకు వస్తున్న ఆ టాక్సిక్ జాబ్ను ఏ భయం లేకుండా వదిలేయగలగడం ఇంకో లెవెల్. మోర్గన్ హౌజల్ కూడా తన మనశ్శాంతి కోసం పెద్ద జీతం వచ్చే బ్యాంకింగ్ జాబ్ను ఇలాగే వదిలేశారు. పొద్దున్నే నిద్ర లేవగానే అబ్బా, ఈరోజు నాకు నచ్చినట్లు నేను గడపగలను అని ధైర్యంగా చెప్పుకోగలగడమే అసలైన స్వేచ్ఛ. ముగించే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరే ఆలోచించుకోండి. మనం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి మనకు కేవలం ఒక వస్తువును మాత్రమే కొనిపెడుతోందా, లేక మన భవిష్యత్తు స్వేచ్ఛను కొనిపెడుతోందా? గుర్తుంచుకోండి, మనం పోగు చేయాల్సింది కేవలం ఆస్తులను మాత్రమే కాదు, మన స్వేచ్ఛను, మన ఆత్మగౌరవాన్ని కూడా. డబ్బును ఇక నుంచి కేవలం అంకెలుగా కాకుండా ఈ కొత్త కోణంలో చూస్తారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.